ఆయన ఆయన ఏమన్నా రివెంజ్ మోడ్లో ఉన్నాడంటారా జగన్మోహన్ రెడ్డికి? అందుకే బయటకు వచ్చేసి రివెంజ్ ఎవరికి ఉండదండి. రివెంజ్ ఎవరికి ఉండదండి. ఇప్పుడు పేదవాడి కోపం పెదవికి చేటని ఆ కసి ఉండబట్టే కదా పెదవి కొరుక్కున్నాడు. అట్లాగే అతనికి కూడా ఉంటుంది. కానీ డైరెక్ట్గా హిట్ చేయలేకపోవచ్చు ఇప్పుడు. కానీ నైతికంగా ఆల్రెడీ అతను పరోక్షంగా కొట్టిన దెబ్బ పార్టీ శ్రేణుల్లో ఇంకా ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళటానికి ప్రయత్నిస్తాడా? ఇక భయం వచ్చేసింది. ఇక ఇతను పార్టీని నడపలేడు. అతను అది కూడా చెప్పేశాడు. ఒకప్పుడు పార్టీ నుంచి ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు ఇతనికి జనాకర్షణ శక్తి ఉంది, అతను ఎప్పుడైనా నిలబడతాడు, అధికారంలోకి వస్తాడు అన్నాడు. అదే వ్యక్తి కాకినాడ పోర్టులో సిబిఐ ముందు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఇతనికి జనాకర్షణ లేదని చెప్పాడు. జనంతో టచ్ లేదు, అసలు ఇతను పార్టీ ఒక కోటరీ బందీ అయిపోయాడని చెప్పాడు. అసలు ఇక ఈ పార్టీ మనుగడ సాగించలేదు, ఇక అంతర్ధానం అయిపోద్దని. చూసారా? అంటే అప్పుడు ఆయన కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకున్నాడు. ముందేమో భయపడ్డాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్, చాలామంది అంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నదే నేను చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్లోకి ఇంతకుముందు అంత బాగానే ఉంది, మళ్ళీ పుంజుకుంటాడు అన్నప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ టచ్లోకి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు అప్పటికి డీలింగ్ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్లో గెలిపాడు, ఇప్పుడు టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. ఏమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ తను బయటకు వచ్చినప్పటికీ అంత ధైర్యం లేదండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి విజయమ్మ కన్నా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు. అతను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనే తెలుసు. వాళ్ళ సొంత బాబాయ్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడో, ఆఖరికి ఈయన కూడా తప్పుదావ పట్టించి ఈయన నోటితోనే గుండెపోటని కూడా చెప్పించారు. కానీ జరిగిందేంటో పూర్తిగా తెలుసు. సినిమా చూసినంత క్లారిటీగా విజయసాయి రెడ్డికి తెలుసు. ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు ఈ డబ్బులు ఇచ్చారు, దీని వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని తెలుసు. అట్లాంటప్పుడు తను కేవలం బయట వ్యక్తి, మూడో వ్యక్తి. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఆడిటర్ మాత్రమే. ఇతను ఇచ్చిన ప్రోద్బలంతోనే లేకపోతే ప్రాపకంతోనే అతను రాజ్యసభ మెంబర్ అయ్యాడు, అన్నీ అయ్యాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం లేకపోతే విజయసాయి రెడ్డి జీరో. అతను ఎవరో ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? ఎవరన్నా ఇట్లాంటి ఆడిటర్గా ఏదైనా ఫాల్తూ ఆడిటింగ్లు చేయటంలో ఎక్స్పర్ట్ ఏమో మనకు తెలియదు. అందుకే అతను ఫస్ట్ టైం ఢీ కొట్టడానికి కొంచెం సందేహించాడు. ఆ తర్వాత వెంటనే వెళ్ళి విజయమ్మ నేను షర్మిల గారిని కూడా కలిశాడు. ఎందుకు కలిశాడు? అందరితోనూ వ్యతిరేకత ఈయన గురించి నేను ఎందుకు తెచ్చుకోవాలి అది కూడా చెప్పాడు. అతను డిక్టేట్ చేశాడు, నన్ను ఫోర్స్ చేశాడు. ఇంతకుముందు ఆయన కార్తిక్ గారు కూడా చెప్పాడు, బలవంత పెట్టాడు, నువ్వు అరెస్ట్ చేస్తావా లేదా ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని, అట్లా కొంతమందిని. అట్లాగే ఈయన కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావా లేదా, షర్మిలకి ఇందులో ఆస్తిలో వాటా లేదు, అది నువ్వు చెప్పు అంటే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆలోచనలో పడ్డాడు, నేను ఇందులో లబ్ధిదారిని కాదు, కేవలం మొత్తం 100% లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు షర్మిలకి ఇవ్వకుండా మూడో వ్యక్తికి అయితే కెళ్ళవిక విజయమ్మకి ఇవ్వటలేదు, షర్మిలకి ఇవ్వటలేదు. ఇక మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డే కదా, నేను ఎందుకు తగాదా పెట్టుకోవాలి వీళ్ళతో అని వెళ్ళి ఫ్యాషిఫై చేసుకున్నాడు పరిస్థితిని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కనుక నేను 2029 నాటికి బతికుంటే చంద్రబాబు గారిని ఏదో చేస్తానన్నాడు. వెంటనే మొన్న రాజీనామా చేసినప్పుడు ఏం చెప్పాడు, ఈ కేసు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ వీళ్ళతోనూ నాకు వ్యక్తిగతంగా పెద్ద ఇష్యూస్ ఏం లేవు అన్నాడు. అంటే అతను ఏంటంటే క్రమేపీ రాజకీయ పరిస్థితిని ఈ కోటరీలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డికి జనంలోకి వెళ్ళలేడనే కన్ఫర్మేషన్. ఇప్పుడు పాముని చంపేటప్పుడు అందరూ దగ్గరికి రారండి. పాము తల బాగా చితకబొడి చేసిన తర్వాత ఒకడొచ్చి తోకెట్ట ఎత్తుకు చూపిస్తాడు. అట్లాగే అతను ఏంటంటే ఇతను బాగా పూర్తిగా డౌన్ అయిపోయాడు అన్న తర్వాతే తను బయటకు వచ్చాడు. లేకపోతే కూస్తే తల తోక ఆడిస్తున్నా కూడా వెళ్ళరు ఎవరు. సేమ్ అతను పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయాడు. ఇక ఇతను తిరిగి కోలుకోడు, పార్టీ ఉండదు, ఏముండదు. జగన్మోహన్ రెడ్డి రెండోది రేపు ఆ కేసుల్లో శిక్షలు పడినా, ఈ 5 ఏళ్లలో జరిగిన స్కాముల్లో అయినా శిక్షలు పడతాయి అనేది ఒక క్లారిటీకి వచ్చేసాడు. అందుకే ఇవాళ అతను వెళ్ళి నన్ను పిలవరేంటి, పిలిస్తే నేను మొత్తం చెబుతా అంటున్నాడు. అంటే దాని మూలాన్ని ఏమనుకుంటున్నాడంటే మొత్తం చెప్పటం మూలాన్ని నేను అప్రూవర్గా అయిపోయానని అనుకుంటారు. కాకపోతే కొంత రిలీఫ్ వస్తుందని. కానీ సిబిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బట్టి ఇతను అందులో కీలక. కసిరెడ్డి రాజు ఎంత యాక్టివో, మిథున్ రెడ్డి ఎంత యాక్టివో, అందరికన్నా కూడా యాక్టివ్ ఇతనని చెప్పాలి. ఎందుకంటే ఇతను కన్వీనర్గా యాక్ట్ చేశాడు ఆ పాలసీ రూపకల్పనలో. వాళ్ళ ఇంట్లోనే ఈ మీటింగ్లు పెట్టించాడు, కన్వీనర్గా యాక్ట్ చేసినట్టు. మరి అట్లాంటి కన్వీనర్కి తెలియకుండా మీటింగే జరగదు. మీటింగ్ జరగాలంటేనే ఈయనకి ఇచ్చితేనే జరుగుతుంది అది. కాబట్టి అతను ఎప్రూవర్గా మారినా కూడా బాధ్యత అయితే వహించాల్సి వస్తుంది.
కసిరెడ్డి రాజు ఎంత యాక్టివో, మిథున్ రెడ్డి ఎంత యాక్టివో, అందరికన్నా కూడా యాక్టివ్ ఇతనని చెప్పాలి. ఎందుకంటే ఇతను కన్వీనర్గా యాక్ట్ చేశాడు ఆ పాలసీ రూపకల్పనలో. వాళ్ళ ఇంట్లోనే ఈ మీటింగ్లు పెట్టించాడు, కన్వీనర్గా యాక్ట్ చేసినట్టు. మరి అట్లాంటి కన్వీనర్కి తెలియకుండా మీటింగే జరగదు. మీటింగ్ జరగాలంటేనే ఈయనకి ఇచ్చితేనే జరుగుతుంది అది. కాబట్టి అతను ఎప్రూవర్గా మారినా కూడా బాధ్యత అయితే వహించాల్సి వస్తుంది. సో చూద్దాం. మొత్తానికైతే అరెస్టులు జరుగుతున్నాయి, వాళ్ళ నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. బిగ్ బాస్ ఎవరో కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని ఆధారాలు సంపాదించి చట్ట ప్రకారం 100% మళ్ళీ జడ్జి ముందు ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ ఆధారాలు పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ చిన్నపాటి తప్పు కూడా దొరలకుండా పక్కా చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సిట్టు కూడా అదేవిధంగా ముందుకు పోతుంది. అంతా సజావుగా జరిగి ఆ కింగ్ పిన్, ఆ బిగ్ బాస్ వరకు ఎప్పుడు వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అలీ గారు, మన వీక్షకులకు.